జీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు రమాగన్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పెందుర్తిలో కూటమి నేతల భారీ ర్యాలీ. మహిళా అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న నాయకులు. రోడ్డెక్కిన బాధిత వికలాంగులు. పింఛన్లను తొలగించడంలో ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత. నగరాన్ని ముంచెత్తుతున్న జోరు వానలు. కొనసాగుతున్న అల్పపీడనం మరో 2 రోజుల పాటు కురవనున్న వానలు. మహిళలను మహారాణులుగా తీర్చిదిద్దడమే ఎన్డీఏ ప్రభుత్వ సంకల్పమని అనకాపల్లి, విశాఖపట్నం ఎంపీలు సీఎం రమేష్ నాయుడు, శ్రీభరత్లు అన్నారు. శ్రీ శక్తి విజయోత్సవ ర్యాలీ పెందుర్తిలో నిర్వహించారు. కార్యక్రమంలో పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు, టీడీపీ ఇన్ఛార్జ్ గాంధీ బాబ్జీ, జీవీఎంసీ మేయర్ పిలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. పెందుర్తి మండల పరిషత్ కార్యాలయం నుండి తాండ్రపాపారాయ కళ్యాణ మండపం వరకు సాగిన ర్యాలీలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు వేలాది మంది పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో నాయకులు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి మహిళా అభ్యున్నతికి పాటుపడుతోందని, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సంకల్పంతో శ్రీశక్తి పేరిట ఏర్పాటు చేసిన ఉచిత బస్సు పథకానికి అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రతిపక్షాల ఆరోపణలకు ప్రతి ఒక్కరూ ఖండించాలని మహిళలకు పిలుపునిచ్చారు. శ్రీశక్తి పథకం ద్వారా మహిళలు తీర్థయాత్రలు చేస్తుంటే ఆనందంగా ఉందని పేర్కొన్నారు. లక్షలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు నాయకులు వెల్లడించారు. చట్టసభల్లోని మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ప్రశంసనీయమన్నారు. ఈ కార్యక్రమంలో పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా సీనియర్ టీడీపీ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు సతీమణి జ్యోతి బాధ్యతలు చేపట్టారు. అవగడ్డ జ్యోతిని నాయకులందరూ ఘనంగా సత్కరించారు. మాకంట ఎక్కువ మంది వచ్చి కూర్చున్నారంటే ఆ ఆడవాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇవాళ శ్రీశక్తి అనగానే మన బస్సులో మన అందరం కూడా మీరు చాలా మంది ఎక్కువ ఉంటారు. దాంట్లో నేను మొన్న అన్నవరం అయితే నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది అన్నవరం అని అన్నారు. అమ్మాయి ఎలాగొచ్చావు అని అడిగాను. బాబు చంద్రబాబు నాయుడు ఇచ్చాడు కదా మాకు ఫ్రీ బస్సు, సంవత్సరం ఎప్పుడైనా వెళ్ళొచ్చని అన్నవరం వచ్చాం, 2 బస్సులు ఎక్కాం బాబు అని చెప్పారు. అంటే అక్కడ మేము ఎంత సంతోషపడ్డామంటే మా పెందుర్తి నుంచి వచ్చిన మా ఆడద పిల్లలందరూ కూడా దర్శనానికి డబ్బులు లేకుండా రావడం అనేది గొప్పగా ఆ చంద్రబాబు నాయుడు ఇచ్చిన పథకాన్ని వాడుతూ చంద్రబాబు నాయుడికి గౌరవాన్ని కల్పిస్తున్న ప్రతి మహిళలకు కూడా పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తున్నా. ఆడవాళ్ళు అయితే ఇల్లుని చక్కగా నిలబెట్టి దాన్ని డెవలప్ చేస్తారు, పిల్లలు చదివిస్తారనే ఉద్దేశంతో ఇవన్నీ మొదలు పెడుతున్నారు. అందువల్ల మిమ్మల్ని కోరేది ఒకటే, ఇటువంటి ప్రభుత్వాన్ని కాపాడాల్సిన అవసరం మీ అందరికీ ఉంది. చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ కూడా పెద్దలు మాట్లాడతారు. మేము కోరేది ఒకటే, ఎప్పుడు ఎవరు ఏం చెప్పినా ఏది మంచి ఏది చెడు అని మీరు ఆలోచించుకునే శక్తి మీకు ఉంది, మేము చెప్పక్కర్లే. అందువల్ల ప్రతి ఒక్క ఆడ మనిషి ఇంట్లో ఉన్న పిల్లలు ఎలా పెంచారో, ఇంట్లో ఉన్న పెద్దలు ఎలా చూస్తారో, ఈ రాష్ట్రాన్ని పాలించే పెద్దలను కూడా అలా గౌరవించి రేపు రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా సహకారం అందించాలని కోరుతూ, మేము ఏదైతే ఎలక్షన్స్ లో కూటమి ప్రభుత్వం మాట ఇచ్చిందో, డబుల్ ఇంజిన్ సర్కారు ఉంటే ఇవన్నీ చేసేదానికి వీలు అవుతుంది. ఇవే కాకుండా చాలా వరకు ఒక పక్క ఈ సంక్షేమ పథకాలు, గ్యాస్ కానీ, విద్యా దీవెన కానీ, రైతు అన్నదాత పథకం కానీ, ఇప్పుడు ఈ ఉచిత బస్సు ప్రయాణం కానీ, పెన్షన్ 2,000 రూపాయల నుంచి 4,000 చేయడం కానీ, ఇవన్నీ కూడా అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, వీరిద్దరికి తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముగ్గురు
ఒక టీమ్గా ఉండిన దానివల్ల ఈరోజు ఈ రాష్ట్ర అభివృద్ధి పథకంలో ముందుకెళ్తుంది. మీరు ఇంట్లో మీ భర్త బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలి అని ఆలోచిస్తారు తప్ప మీకు ఆరోగ్య సమస్య వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా మీరు 2 సార్లు ఆలోచిస్తారు. ఎందుకు ఆ డబ్బులు ఖర్చు పెట్టి హాస్పిటల్ చెకప్ కోసం ఎందుకు వెళ్ళాలి? మీరు ఇంట్లో ఉండిపోతారు. పని చేయడానికి కూడా మీకు ఒంటరిగా వెళ్తే నా భద్రత ఉంటుందో లేదో, రాత్రి తిరిగి వచ్చేయడానికి నాకు అవకాశం ఉంటుందా లేదా అనే దాంట్లో కూడా కొందరు వెనకాల ఉండిపోతారు. ఇవన్నీ ఆలోచించి చంద్రబాబు గారు ఏంటంటే, రాష్ట్రంలో ఇవాళ మహిళలు ఎక్కువ చదువుతున్నారు, బాగా తయారవుతున్నారు, ఇవాళ అంగబలం అవసరం లేదు, ఇది ఉంటే చాలు పని దొరుకుతుంది. దాంతో ఈ ఉచిత బస్సు అనేది ఒక మంచి పథకం తీసుకురాగలిగితే మీరు ఎక్కువ మంది బయటకు వస్తారు, మీరు పనిచేస్తారు, మీకు అవగాహన పెరుగుతుంది. మీరు పనిచేయడం వల్ల ఎలాగైతే ఇందాక రమేష్ గారు డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నారో, డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నది రాష్ట్రము కేంద్రము కలిసి పనిచేస్తే, ఇంకో డబుల్ ఇంజిన్ ఏంటంటే మగవాళ్ళు మహిళలు ఇద్దరు పనిచేస్తే అది కూడా డబుల్ ఇంజిన్. సో మీ అందరూ ఈ ఉచిత బస్సుతో తిరగండి, కానీ కొందరు పనిచేయడం కూడా మొదలుపెట్టండి. అది మా కోరిక. అండ్ మీరు బయటికి వెళ్ళి మీరు చూస్తే మీకు అవగాహన పెరిగితే మీరు చూసేది కూడా మీ ఇంటికి తిరిగి తీసుకుని రావచ్చు. బయటకు వస్తే కొంచెం మంచి కనపడుతుంది, చెడు కూడా కనపడుతుంది. మీకు తెలుసు, టీవీలో చూస్తున్నారు. పార్టీ ఈరోజు మమ్మల్ని గుర్తించింది. దానికి కారణం మా మావయ్య గారు, కీర్తిశేషులు అవగడ్డ అప్పలనాయుడు గారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి కూడా ఆయన చేసిన రాజకీయ సేవ, రాజకీయ రంగానికి చేసినటువంటి సేవ. నా భర్త అవగడ్డ అప్పలనాయుడు గారు నిర్విరామంగా 30 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీకి మాత్రమే కట్టుబడి ఆయన నిర్విరామంగా వార్డు అధ్యక్షులుగా, పార్లమెంటరీ అధ్యక్షులుగా, ఇలా వివిధ రంగాలుగా పార్టీలోనే ఉంటూ పార్టీ సూచనలకు కట్టుబడుతూ ఆయన చేసిన సేవకి గుర్తింపుగా ఈరోజు ఈ పదవిని మాకు ఇవ్వడం జరిగింది. దీనికి మేము మా అవగడ్డ కుటుంబం నుంచి హృదయపూర్వకంగా పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అన్నదాతకు సేవ చేసుకున్నటువంటి అదృష్టం కలిగించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రభుత్వం కల్పించినటువంటి ప్రతి పథకాన్ని అవగాహన కల్పిస్తామని, ఆ పథకం రైతు కుటుంబాలకి చేరేలాగా సమిష్టిగా మా కమిటీ సభ్యులందరినీ కూడా కృషి చేస్తామని ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సేవలను మరింత విస్తరిస్తున్నట్లు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. సాంకేతికత వినియోగంతో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. జీవీఎంసీ 66వ వార్డు కైలాష్ నగర్ వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. క్యూఆర్ కోడ్ అనుసంధానంతో తయారు చేయబడిన ఈ కార్డుల ద్వారా రేషన్ తీసుకున్న క్షణంలోనే సంబంధిత లబ్ధిదారుని వివరాలు జిల్లా కార్యాలయంలో నమోదు అవుతాయని అన్నారు. రేషన్ పక్కదారి పడకుండా చేయడానికి ఇదొక స్మార్ట్ ప్రయత్నం అని తెలిపారు. డీలర్ల వద్ద ఉన్న ఈపోస్ యంత్రాల ఆధునీకరణ జరిగితే సేవలు మరింతగా ప్రజలకు చేరువ అవుతాయని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో రేషన్ తీసుకోవాలంటే వాహనం వచ్చేదాకా వేచి ఉండాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. నెల రోజుల్లో 15 రోజుల పాటు చౌక దుకాణం తెరిచే ఉంటుందని, ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు వెళ్లి రేషన్ పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి భాస్కర్ రావు, ఏఎస్ఓ కృష్ణ, కార్పొరేటర్లు పల్లా శ్రీనివాస్, బొండా జగన్, రావుతు శ్రీనివాస్, గంధం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఆలోచన ఈ స్మార్ట్ కార్డ్స్ చేయడం జరిగిందండి. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఎవరైతే రైస్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా ఈ స్మార్ట్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ స్మార్ట్ కార్డులో అందులో ఉన్నటువంటి డీటెయిల్స్ కానీ తీసుకుంటే ఆ లబ్ధిదారుడి యొక్క ఫోటో, ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది ఉన్నారో వారి యొక్క సమాచారం, అలాగే వాళ్ళు అడ్రస్ ఉంటుంది. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి రాజ్యముద్ర, దేశానికి సంబంధించినటువంటి రాజ్యముద్ర ఉంటుంది. అంతేగాని ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు మాత్రం లేవు. గత ప్రభుత్వం చూసుకుంటే కేవలం ఆ ఫోటో పిచ్చితో ఆ రేషన్ కార్డు మీద కావచ్చు, పాస్బుక్ల మీద కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ డాక్యుమెంట్ల మీద కావచ్చు, ఆ ఒక బొమ్మలు వేసుకునేటువంటి పిచ్చి ఉండేది. ఇది అందరికీ ఒక ఆదర్శమైనగా ఉండాలి, పారదర్శకంగా చేయాలి,
మంచి పాలన అందించాలి, ప్రజల యొక్క మన్నలు గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఇలాగా ఎవరు బొమ్మలు కూడా ఏ నాయకుడు ఒక బొమ్మ లేకుండా కేవలం అదొక రాజముద్రతో ఇవ్వడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. గాజువాక 76వ వార్డు భరత్ నగర్ లో సుమారు 15 లక్షలతో నిర్మించిన నూతన సామాజిక భవనాన్ని వార్డు కార్పొరేటర్ జీవీఎంసీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ గంధం శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్డులో ఉన్న గ్రామాల్లో అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తున్నామని తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు సహాయ సహకారాలతో వార్డును అభివృద్ధి చేస్తున్నామన్నారు. అన్ని గ్రామాలలో రోడ్లు, డ్రైనేజీలు, విద్యుత్, తాగునీరు ఇలా అన్ని మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు కూన వెంకట్రావు, రెడ్డి, జీలకర్ర, రమణ, సురేష్, సోములు, మూర్తి, రామునాయుడు, తిరుపతిరావు, గడ్డం రమణ, కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. భరత్ నగర్ అనే ప్రాంతంలో సుమారుగా 15 లక్షల రూపాయలు వెచ్చించి సామాజిక భవనం నిర్మాణం చేశాం. దాని శంకుస్థాపన నిమిత్తం మా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి సహకారంతో ఇక్కడ కమ్యూనిటీ హాల్ గతంలో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన సహకారంతోనే ఈరోజు ఇక్కడ కమ్యూనిటీ హాల్ గ్రాంట్ చేయడం జరిగింది. ఆయన విజయవాడలో సీఎం గారితో మీటింగ్ ఉండడం వల్ల కాలనీ అసోసియేషన్ అంతా కూడా వినాయక చవితి మేము ఇక్కడ ఈ నూతన భవనంలో చేసుకోవాలని చెప్పేసి వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఎమ్మెల్యే గారి షెడ్యూల్లో ఈరోజు యాక్చువల్గా రావాలి ఉదయం 10 గంటలకి. ఆయన విజయవాడ నుంచి రావడం లేట్ అవుతున్న ఉద్దేశంతో రేపటి నుంచి నవరాత్రి కార్యక్రమం ఉన్నాయి కాబట్టి ముందుగా వాళ్ళు ఏదైతే విగ్రహానికి సంబంధించి ఇక్కడ శంకుస్థాపన చేశాం కాబట్టి ఇక్కడ ఏదైతే కమ్యూనిటీ నిర్మాణం చేశాం కాబట్టి దాంట్లో మేము పూజ చేసుకుని చేసి అందరూ కోవడంతో ఈరోజు ఇక్కడ ఎమర్జెన్సీగా ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే గారు ఒకసారి తీసుకొచ్చి ఇక్కడ పరిసర ప్రాంతాన్ని కూడా చూపించడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వంలో ఏదైతే ప్రజలకు హామీలు ఇచ్చారో హామీలన్నీ కూడా మా ఎమ్మెల్యే గారు ఒకటి దాన్ని పూర్తి చేయడం, ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది. అదే భాగంగా సుమారుగా మనకి 2 కోట్లు పెట్టి కమ్యూనిటీలకు ఆనుకుని ఉన్న విఆర్సీసీ డ్రైన్ నిర్మాణం చేయడం జరిగింది. అదే కాకుండా బర్మా కాలనీ, డైరీ కాలనీలు కూడా 2 కోట్లు పెట్టి ఇక్కడ డ్రైన్ కూడా నిర్మాణం చేయడానికి జరిగింది. అది కాకుండా నిన్న కౌన్సిల్లో 4.5 కోట్ల రూపాయలు మళ్ళీ విఆర్సీసీ డ్రైన్ నిర్మాణం చేయడం కూడా కౌన్సిల్లో ఆమోదం పొందడం జరిగింది. ఏదైతే మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చిన ప్రకారంగా నేను గతంలో కార్పొరేటర్కి ఇచ్చిన హామీల ప్రకారంగా ప్రతిదీ కూడా నెరవేర్చడానికి మా వంతు మేము కృషి చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఎక్కడ కూడా మట్టి రోడ్డు 76 వార్డులో మట్టి రోడ్డు ఉన్నదని లేకుండా ప్రతి ప్రాంతం కూడా సిమెంట్ రోడ్లు కానీ డ్రైనేజ్ నిర్మాణం కూడా చేయడం జరుగుతుంది. ఏ ప్రాంతంలో స్లమ్ ఏరియాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో సామాజిక భవనం నిర్మాణం చేయించడానికి సుమారుగా ఈ మధ్య కాలంలో కమిషనర్ గారు వారం రోజుల క్రితం ఒక 5 కమ్యూనిటీలకు కూడా ఆయన శాంక్షన్ చేయడం జరిగింది. దానికి ఒక బాలచీరలో ఒకటి, గోపాలరెడ్డి నగర్లో ఒకటి, అదేవిధంగా స్వతంత్ర నగర్లో ఒకటి, మన కృష్ణానగర్లో ఒకటి మనం కమ్యూనిటీలు కూడా మన నడుపు నోకలతల్లి టెంపుల్ దగ్గర ఒకే కమ్యూనిటీలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అన్ని విధాలు కూడా నాకున్న టర్మ్ 6 నెలలు ఉంది. ఈ 6 నెలల్లో కూడా ఏదైతే వార్డులో అవకాశం మేము ఎలక్షన్ ముందు హామీ ఇచ్చానో హామీలన్నీ కూడా నెరవేర్చడానికి నా వంతు సహాయశాఖ పూర్తిగా నేను వినియోగించుకోవాలని చెప్పి తెలియపరుస్తున్నాను. విశాఖ స్థానిక జీవీఎంసీ పెందుర్తి ప్రాంతంలో నివాసం ఉంటున్న వేగి గోవిందపై చర్యలు తీసుకోవాలని కసిరెడ్డి సత్యవతి కోరారు. ఈ మేరకు విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 2023 మార్చి 25న పెందుర్తి ప్రాంతం ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి 3 అంతస్తుల భవనం 108 గజాల ఆస్తిని వేగి గోవిందకు విక్రయించేందుకు అగ్రిమెంట్ చేసుకున్నానని, అగ్రిమెంట్ సమయంలో 5 లక్షలకు నగదు తాను తీసుకున్నానని చెప్పారు. అయితే అగ్రిమెంట్ సమయంలో 15 లక్షలు ఇచ్చేస్తానని చెప్పిన గోవింద్ 5 లక్షలు ఇచ్చి మిగిలిన డబ్బుల కోసం చెప్పులు అరిగేలా తన చుట్టూ తిప్పించుకున్నాడని అన్నారు. అయినప్పటికీ బకాయి డబ్బులు ఇవ్వకపోవడంతో ఆయన అంగీకారంతోనే వేరొకరికి బేరం పెట్టానని, అనుకున్న విధంగా గోవింద్ ఇచ్చిన 5 లక్షలు ఆయనకు ఇచ్చేసినప్పటికీ సదరు తన ఆస్తిని ఆక్రమించుకొని గోవింద్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు కూడా ఏమాత్రం పట్టించుకోలేదని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం కలగజేసుకొని తన ఆస్తిని తనకు ఇప్పించాలని, ఇంతలా మోసానికి పాల్పడిన వేగి గోవింద్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు. ఒప్పుకున్నారు. అగ్రిమెంట్ రాయించుకొని వస్తానక్క అని చెప్పేసి మా అమ్మగారిని అక్క అని పిలుస్తాడు అతను. అగ్రిమెంట్ రాయించుకొని వస్తానక్క అని చెప్పేసి అగ్రిమెంట్ రాయించుకొని వచ్చాడండి. కానీ 15 లక్షలకు రాయించుకొని వచ్చాడు అతను. 15 లక్షలకు రాయించుకొని వచ్చి 5 లక్షలు మాత్రమే మా అమ్మగారి అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు తర్వాత రోజు.
ఆ విషయం తెలిసిన తర్వాత మేము ఇంటికి వచ్చి మా అమ్మగారిని అడిగితే ఇంత అమౌంట్ అగ్రిమెంట్ చేయించారు కదమ్మా, మరి నాకు తెలియదమ్మా, అది నువ్వు చూసి చెప్తేనే నాకు తెలిసింది అని అన్నారు. మరి సంతకాలు పెట్టేసావు ఎలాగానంటే మా ఫస్ట్ పెట్టింది మాత్రం మా అమ్మగారు వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మా అమ్మగారి చేత సంతకాలు పెట్టించేసుకున్నారు. తర్వాత మా ఆయనకి ఫోన్ చేస్తే ఆయన ఈవిడే వెళ్ళారు. తర్వాత ఈ సంతకాలు పెట్టేసిన ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత 10 లక్షల గురించి అడగా నేను వేసేస్తాను, వారం రోజుల్లోనే మొత్తం అంతా అమౌంట్ క్లియర్ చేసేసి రిజిస్ట్రేషన్ చేయించుకుంటాను అన్నారు. ఆ తర్వాతే నేను సంతకం పెట్టిన తర్వాత రోజులు గడిచాయి, 4 రోజులు గడిచాయి, మాకు 5 లక్షలు తప్ప డబ్బులు రాలేదు. మా అమ్మగారికి ఏమో అప్పు సమస్య ఎక్కువైపోయింది. ఇంటి కోసం చేసిందే, ఇల్లు పడిపోయేటట్టు ఉందని చెప్పేసి ఇంటికి చేసిన అప్పు దాని మీదే వాళ్ళు వచ్చి ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆ నిర్ణయం తీసుకున్నారు. వాళ్ళు ఇబ్బంది పెట్టేసరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా మెసేజ్లు పెట్టినా ఏమాత్రం రెస్పాండ్ అవ్వలేదండి. ఇంటికి వెళ్ళి అడిగితే ఇస్తాం ఆగు అని చెప్పేసి అన్నారు. కానీ అవతల మేము తీసుకున్న వాళ్ళు మాత్రం ఏమాత్రం ఆగలేదు. మరి మాకు ఇంకా పరిస్థితి చేజారిపోతున్న టైంలోని ఇంకా మా అమ్మగారితో మాట్లాడి, అమ్మ ఇలా అయితే కుదరదు, మనకైతే ఇబ్బంది అవుతుంది కదా అని అంటే, సరే అయితే మనం అతని డబ్బులు ఇచ్చేసి మనం అగ్రిమెంట్ తీసేసుకొని మనకి వేరే వాళ్ళకి ఇచ్చుకుందాం అని చెప్పేసి నిర్ణయించుకున్నాం. సరే అని చెప్పేసి అతని ఇంటికి వెళ్ళి, ఇలా మీరు ఇవ్వడం చాలా లేట్ అవుతుంది, మాకు అరేంజ్ చేసి ఇచ్చేసి ఉంటే మేము ఎంత ఇబ్బందులు పడే వాళ్ళం కాదు కదని చెప్పేసి మేము అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకోవడానికి నిర్ణయించుకుని అతను కూడా ఒప్పుకొని సరే నా 5 లక్షలు నాకు ఇచ్చేసి దాని మీద 1 లక్ష వేసి ఇచ్చేసేయండి, మీ అగ్రిమెంట్ మీకు ఇచ్చేస్తాం అని అన్నారు. అయిన తర్వాత అతనికి అకౌంట్ నెంబర్ కోసం ఫోన్ చేస్తే చేతికే డబ్బులు ఇస్తాను అన్నాం, కానీ అకౌంట్లోనే ఏమన్నారు అతను. సరే ఫోన్ చేసిన తర్వాత అతని అకౌంట్ నెంబర్ నేను ఇక్కడ లేను, నాకైనా నా ఫ్రెండ్ది నెంబర్ ఇస్తాను, అతనికి వేసేయండి అని చెప్పారు. భానుచందర్ అతని పేరు. వేసామంటే అతనికి 4 లక్షలు వేసేసాం. 4 లక్షలు వేసేసి 1 లక్ష రూపాయలు కూడా ఇచ్చేసాం. ఆ ఎక్స్ట్రా 1 లక్ష రూపాయలు అడిగిన ఆ డబ్బులు ఇచ్చేసి అగ్రిమెంట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను అగ్రిమెంట్ ఇక్కడ లేదు, నేను తర్వాత ఇస్తానని దానికి కూడా చాలాసార్లు తిప్పించుకున్నారు. చాలాసార్లు తిప్పించుకోవడం, మేము కూడా ఇస్తారులే వెనకాల ఉన్నారు కదా అని చెప్పేసి మేము కూడా అలా నమ్మి ఊరుకున్న తర్వాత ఒకరోజు మాకు పని ఉందని చెప్పేసి మేమందరం మా అత్తగారు ఊరెళ్ళి వచ్చేసరికి వెనకాల ఇల్లంతా కొట్టేశారండి. ఇల్లు ఇప్పటి వరకు ప్రజెంట్ మా అమ్మగారు కరెంట్ బిల్లు కడుతున్నారు, ఇంటి పని కడుతున్నారు, అన్నీ మా అమ్మగారి పేరునే ఉన్నాయండి. మమ్మల్ని మా ఇంట్లో ఉండవట్లేదు, మా సామాన్లు కూడా అక్కడే ఉన్నాయి. ఎంటైర్ ఫ్యామిలీ వచ్చి మా అమ్మగారిని గెంటేశారు, లాగేశారు. మా అమ్మగారికి తోడుగా ఉంటూ మా ఇంట్లో రెంట్కుంటే ఇతను కూడా ఇష్టం వచ్చినట్టు కొట్టి ఇది వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఇతను కూడా గెంటేశారు. మేము ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా సరే ఒక్కళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. అతనే మాకు క్లియర్గా చెప్పాడు, సార్ మాకు ఇలాగ అమౌంట్ మాకు సెట్ అవ్వట్లేదు, మీరు ఇంకెవరికైనా నమ్మాలనుకుంటే మీరు అమ్మేసుకోవచ్చు అని చెప్పాడు సార్. మాకు మే నెలలోనూ మేము వేరే వాళ్ళకి అగ్రిమెంట్ చేసాం సార్. అది అగ్రిమెంట్ చేసి మేము ఆల్రెడీ అది వేరే వాళ్ళ సేల్ అన్నీ చేసిన తర్వాత కోర్టు ఆర్డర్స్ తెచ్చేసి ఇలా థర్డ్ పర్సన్స్కి ఎవరికి కూడా ఇది వెళ్ళకూడదు అని చెప్పేసి కోర్టు ఆర్డర్ తెచ్చాడు సార్. ఇప్పుడు ఎవరికైతే సేల్ చేస్తే వాళ్ళే రానవ్వట్లేదండి. యాజ్ ఓనర్స్ అప్పటిదాకా కోర్టు ఏమైందంటే ఓనర్స్ ఉండొచ్చు, థర్డ్ పార్టీ రాకూడదని ఇంజెక్ట్ ఆర్డర్ తెస్తే ఓనర్ని కూడా బయట పెట్టేసి ఇప్పుడు ఆ పొజిషన్లో అతను ఆగస్టు 15వ తారీఖున పొజిషన్లోకి ఎంటర్ అయిపోయాడు సార్. ఏమనంటే థర్డ్ పార్టీ వస్తుందని చెప్పేసి మేము పొజిషన్లో ఉన్నామని చెప్తున్నాడు సార్. ఇప్పుడు శ్రీ రాధాష్టమి సందర్భంగా ఈ నెల 31న పూల అలంకరణ పోటీలు నిర్వహించనున్నట్లు హరే కృష్ణ మూవ్మెంట్ అధ్యక్షులు యదురాజదాస తెలిపారు. నగరంలోని విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పూల అలంకరణ పోటీల వివరాలను తెలియజేశారు. ఈ నెల 31న శ్రీ రాధాష్టమి సందర్భంగా 2 విభాగాలలో పూల అలంకరణ పోటీలు నిర్వహిస్తున్నామని చెప్పారు. 12 నుండి 16 సంవత్సరాల లోపు గల బాలికలకు ఈ నెల 30న ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పోటీలు జరుగుతున్నాయన్నారు. 31వ తేదీన 16 సంవత్సరాలు పైబడిన వారికి ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ పోటీలు గంభీరంలో గల హరే కృష్ణ వైకుంఠం ఆవరణలో జరుగుతాయని చెప్పారు. పోటీల్లో పాల్గొనేవారు అవసరమైన పుష్పాలను వారే తెచ్చుకోవాలని యదురాజదాస్ తెలిపారు. ఈ పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 50,000, 40,000, 25,000 రూపాయలను అదే రోజు సాయంత్రం అందజేస్తామని తెలిపారు. ఈ పోటీల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని యదురాజదాస కోరారు. 10 to 12 is a contest time. So దీంట్లో 2 categories ఉన్నాయి. ఒకటి గార్లెండ్ మేకింగ్ అండ్ ఇంకొకటి బొకే మేకింగ్. సో దీంట్లో 2 categories of items and 2 categories of people కూడా ఉన్నారు. ఏజ్ ఒకటి పిల్లలు 12 నుంచి 16 సంవత్సరాల లోపల పిల్లలు అండ్ ఆడవాళ్ళు 16 years above.
సో వాళ్ళకి కాంటెస్ట్ ఉంటుంది. పిల్లలకు వచ్చేసి శనివారం 30వ తారీఖు అనగా శనివారం 10 గంటల నుంచి 12 గంటల వరకు, పెద్దవాళ్ళకి 16 సంవత్సరాలు అబోవ్ ఉండేటువంటి లేడీస్కి 31వ తారీఖు సండే 10 to 12 అండి. ఈ 2 రోజులు ఈ కాంటెస్ట్ జరుగుతుంది. అండ్ 31వ రోజునే మనం అనౌన్స్ చేసి వాళ్ళందరికీ కూడా మనం ఫస్ట్ అండ్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైజెస్ కూడా మనం అనౌన్స్ చేయడం జరుగుతుంది. సో దీంట్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. మనం టైం లిమిట్ 2 hours కింద పెట్టుకున్నాం. దెన్ వాళ్ళు దానికి సంబంధించిన మెటీరియల్స్, పూలు కానీ వాళ్ళకి కావాల్సిన స్పెషల్ మెటీరియల్స్ కానీ వాళ్ళన్నీ అక్కడ తెచ్చుకొని అక్కడే 2 hours వాళ్ళు అవన్నీ ప్రిపేర్ చేయాలి. దెన్ ఓన్లీ న్యాచురల్ ఫ్లవర్స్ మాత్రమే వాళ్ళు వాడాలి. దెన్ గార్లెండ్ సైజ్ కూడా ఒక 5 feet అని మెన్షన్ చేయడం కూడా జరిగిందనమాట. సో దీని జడ్జిమెంట్ క్రైటీరియా కూడా మనం మెన్షన్ చేసాం. క్రియేటివిటీ ఎంత చక్కగా చేస్తున్నారు అనేది, ఎంత ఆలోచనతో మంచిగా ప్రజెంట్ చేస్తున్నారు అనేది, నీట్నెస్ అండ్ ప్రజెంటేషన్ ఒకటి. దెన్ థీమ్, మన థీమ్ ఏంటంటే జన్మాష్టమి, రాధాష్టమి, ఈ 2 థీమ్స్ అనమాట. దెన్ న్యాచురల్ ఫ్లవర్స్ వాడాలి. దెన్ ఓవరాల్గా చాలా బ్యూటిఫుల్గా ప్రజెంటేషన్ ఉండాలి. సో ఇవన్నీ ఎవరైతే ఫుల్ఫిల్ చేస్తారో, దాంట్లో ఎవరైతే ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజెస్ వస్తాయో వాళ్ళకి మనం ఫస్ట్ ప్రైజ్ 50,000 రూపీస్ అనౌన్స్ చేస్తున్నాం, సెకండ్ ప్రైజ్ 40,000 రూపీస్ అండ్ థర్డ్ ప్రైజ్ 25,000 రూపీస్ అనౌన్స్ చేస్తున్నాం. ఇది 16 years అబోవ్ ఉండేటువంటి వాళ్ళకి. అలాగే పిల్లలకి కూడా ఫస్ట్ 3 prizes ఉన్నాయి. ఫస్ట్ ప్రైజ్ 5,000 రూపీస్, సెకండ్ ప్రైజ్ 3,000 రూపీస్ అండ్ థర్డ్ ప్రైజ్ 2,000 రూపీస్. సో కాబట్టి ఇంత మంచి కార్యక్రమం మనం చేస్తున్నాం. మీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా విశాఖ వాసులు తెలియజేసుకున్నాం. ఇటువంటి మంచి ఫ్లవర్ డెకరేషన్ కాంటెస్ట్లో పాల్గొని ఆ రోజు వచ్చి మన హరికృష్ణ వైకుంఠ మందిరంలో వచ్చి మీ యొక్క క్రియేటివిటీ ద్వారా మంచి గార్లెండ్స్ కానీ బొకే కానీ చేసి ఆ యొక్క స్వామికి అర్పించవలసిందిగా కోరుతున్నాం. అన్ని అర్హతలు ఉండి ప్రత్యక్షంగా వైకల్యం కనిపిస్తున్నప్పటికీ తమ పింఛన్లు నిలిపివేయడం అత్యంత దారుణమని వికలాంగుల జేఏసీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదుట జరిగిన నిరసన కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న బాధిత వికలాంగులు పెద్ద సంఖ్యలో పాల్గొని నినదించారు. అలాగే వారికి కొన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపి నిరసనలో భాగస్వామ్యమయ్యాయి. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ అర్హులైన వికలాంగులకు పెన్షన్లు కొనసాగించాలని, వికలాంగులుగా ధృవీకరిస్తూ 4వ కాలంలో ఇది శాశ్వత ధృవీకరణ పత్రమని ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం రీవెరిఫికేషన్ పేరుతో పెన్షన్లు తొలగించడం హేయమైన చర్యగా భావించాలని అన్నారు. సరైన ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక నానా అవస్థలు పడుతున్న తమకు కొంతమేర పోషణలో తోడ్పాటుకు అందిస్తున్న పింఛన్ను తొలగించడం అన్యాయమన్నారు. వెంటనే తొలగించిన పింఛన్లను తిరిగి అమలు చేయాలని, తమకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. 3,000 రూపాయల పెన్షన్ నుంచి 6,000 రూపాయల పెన్షన్ చేసిన విషయం అందరికీ విదితమే. మేము కూడా చాలా సంతోషించాం. కానీ సంతోషం పడే కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఒక గుదిబండ వికలాంగులపై ఈ ప్రభుత్వం పడేసింది. మరి నిజమైన వికలాంగులకి, స్వచ్ఛమైన వికలాంగులకి ఈ పెన్షన్ తీసేయడం ఎంతవరకు సమంజసమని నేను సభాపూర్వకంగా అడుగుతూ ఉన్నాను, ప్రశ్నిస్తూ ఉన్నాను. బాబు నారా చంద్రబాబు నాయుడు గారు, మరి ఈ రాష్ట్రంలో మీరు స్వర్ణయుగం అంటున్నారు, P4 అంటున్నారు అన్న, మరి వ్యవసాయదారులకి అనేక పథకాలు పెడతా ఉన్నారు. మరి సూపర్ 6 పథకాలు అన్నారు. అందులో భాగంగా వికలాంగులకి పెన్షన్ తీసేయడం ఎంతవరకు సమంజసమని నేను నారా చంద్రబాబు నాయుడు గారిని నేను సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎందుకంటే కాళ్ళు లేని, చేతులు లేని, కళ్ళు లేని అభాగ్యులకు, మరి వికలాంగులకు ఇచ్చినట్టు ఇచ్చి నోటికాడ అన్నం పెట్టి మళ్ళీ ఆ అన్నం తీసేయడం ఎంతవరకు సమంజసమని నేను సభాపూర్వకంగా అడుగుతూ ఉన్నాను. మరి ఎగ్జాంపుల్ విశాఖపట్నం KGHలో 3-man కమిటీ డాక్టర్లను వేసి, 4-man కమిటీ డాక్టర్లు వేసి మరి వికలాంగత్వం కరెక్టా కాదా అని మరి వాళ్ళు చక్కగా చెక్ చేసి మాకు సర్టిఫికెట్లు ఇచ్చిన వైనం. అంటే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్లే మీకు నమ్మకం లేదంటే వాళ్ళు నకిలీ డాక్టర్లా? వాళ్ళు మరి మెడికల్ కాలేజీలో చదువుకోకుండా, రిజిస్టర్డ్ నెంబర్ రాకుండా మరి వాళ్ళ నకిలీ డాక్టర్లు అయితే మరి నకిలీ సర్టిఫికెట్లు అని నేను అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన సర్టిఫికెట్స్ ప్రకారమే ఈవేళ మాకు పెన్షన్స్ వస్తూ ఉన్నాయి. మా సోదరిమని కూడా అప్పుడు మంచి ప్రశ్న వేసింది, మాకు పెన్షన్లు తీసేయండి, పెన్షన్లు మాకు వద్దు, కానీ ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ రంగ సంస్థలు, పరిశ్రమలు పెట్టి మాకు ప్రతి ఒక్క వికలాంగుడు డిగ్రీ, PG, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళకి 30,000 తక్కకుండా ఉద్యోగాలు ఇవ్వండి, మేము అంతా కూడా ఉద్యోగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం, మేము పెన్షన్లు అడగట్లా, మాకు ఉద్యోగాలు ఇవ్వండి, ఉద్యోగాలు ఇస్తే మీ ఉద్యోగాలు చేసుకుంటాం, అంతే తప్ప మీరేదో మాకు ఫ్రీగా ఇచ్చినట్టు మేమేదో మీ దగ్గర ముష్టెత్తుకునేటట్టు మీరు చేస్తూ ఉన్నారు.
నేను ఒకటే అడుగుతున్నాను, మేము కట్టిన ట్యాక్స్లే, మేము కట్టిన ప్రజాధనమే, మేము కట్టిన హౌస్ ట్యాక్సులు, వాటర్ ట్యాక్సులు, పెట్రోల్ ట్యాక్సులు అని రోడ్ ట్యాక్సులు, ఇవే మా డబ్బులు మాకు ఇస్తున్నారు కానీ మీ డబ్బులు ఏం ఇవ్వటం లేదని నేను సభాపూర్వకంగా నేను అడుగుతూ ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి లోకేష్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని రాష్ట్ర కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ చైర్మన్, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గండి బాబ్జీ అన్నారు. జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బాబ్జీ మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో 16,500 మంది నూతనంగా ఉద్యోగాలు పొందారని, వైసీపీ ప్రభుత్వం ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి మాట తప్పిందని ఎద్దేవా చేశారు. వైసీపీ ప్రభుత్వం దిగిపోయే ముందు డిఎస్సీ ప్రకటించి మోసం చేసిందని తెలిపారు. డిఎస్సీలు నిర్వహించి చంద్రబాబు రికార్డు స్థాయిలో ఉపాధ్యాయ ఉద్యోగాలు కల్పించారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను నాశనం చేస్తే లోకేష్ విద్యాశాఖ మంత్రిగా చేపట్టినప్పటి నుండి అన్ని లోపాలను సరిదిద్దుతున్నారని చెప్పారు. ఈ డిఎస్సీ నియామకాల మీద వైసీపీ కేసులకు వేసి అడ్డుపడాలని చూస్తోందని చెప్పారు. ప్రభుత్వంలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలన్నీ కూడా ప్రతి సంవత్సరం నింపి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని హామీ ఇచ్చి కేవలం ఏదైతే మనం ఈ సచివాలయాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు తప్పితే ఎక్కడా కూడా ఒక ఉద్యోగం అనౌన్స్మెంట్ చేసిన పాపాన్ని పోలేదు. ఆయన పోతూ దిగిపోతూ ఒక డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి దాన్ని నానా కంగాలి చేసి కనీసం ఎగ్జామ్ కూడా నిర్వహించలేని పరిస్థితుల్లో ఆ ప్రభుత్వం కూడా దిగిపోవడం సంగతి మీకు తెలిసిందే. ఆ దిగిపోవడం కూడా ఎట్లా దిగిపోయిందో మనందరికీ తెలుసు. ఈ సందర్భంగా కొన్ని విషయాలు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం వస్తే, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో 14-13 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సుమారు 13 డిఎస్సీలు కండక్ట్ చేసి ఈ రాష్ట్రంలో 1,80,000 మంది ఉద్యోగస్తుల్ని, టీచర్స్ని తయారు చేసిన ఘనత కేవలం చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మరి ఆ 14-19లో కూడా మరి 2 డిఎస్సీలు పెట్టారు. ఆ 2 డిఎస్సీల్లో కూడా సుమారు దగ్గర 16 నుంచి 20,000 ఉద్యోగాలు వేయడం జరిగింది ఆ డిఎస్సీలో. అలా చెప్పుకుంటూ పోతే 96లో 16,000, అట్లాగే మళ్ళీ 96లో 2,000, 97లో 874, ఇట్లా 98లో 30,000 దగ్గర 2000లో 24,388, 2001లో 26,000, 2002లో 31,699, 2003లో 12,430, 2014లో 8,926, 2018 7,254, 2019లో కూడా 521 ఉద్యోగాలు, 25లో 16,348. ఇన్ని ఉద్యోగాలు కల్పించి ఇవి కాకుండా ఎక్కడైతే ఖాళీగా ఉన్నాయో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయంలో ఖాళీగా ఉన్న 729 ఉద్యోగాలు నాన్ స్టాఫ్ పోస్టులు భర్తీ చేశాం. అట్లాగే 90 మందిని ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించాం. మరి అట్లాగే కోయా భారతి టీచర్ పోస్టు కూడా భర్తీ చేశాం సుమారు 700. ఇవి కాకుండా జూనియర్ కాలేజీల్లో 700 మంది సిబ్బంది సేవలు మరి పునరుద్ధరణ చేశాం. 476 ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 3,619 కాంట్రాక్ట్ లెక్చర్ సేవలు కూడా పునరుద్ధరణ చేయడం జరిగింది. టీచర్లపై 6 రకాలు బళ్ళ విధానం ఉండగా దాన్ని 9 విధాలుగా మార్చి జగన్మోహన్ రెడ్డి విద్యా వ్యవస్థను చిందరవందరగా మార్చేశాడు. అసలు ఏ స్కూల్ ఎక్కడ ఉంటుంది, ఏ పిల్లలు ఎక్కడ చదవాలి అనేది కన్ఫ్యూజ్ చేసి విద్యా వ్యవస్థను నాశనం చేసిన పరిస్థితి వస్తే, మళ్ళా మరి ప్రజలందరి దయ వల్ల మీ వల్ల మళ్ళా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా, ఐటీ మంత్రిగా ఎంతో ఒక అనుభవం ఉన్న వ్యక్తిలాగా దీని మీద స్టడీ చేసి విద్యా వ్యవస్థను ఎట్లా సరిచేయాలి అనే దాన్ని స్టడీ చేసి దాన్ని మళ్ళా మరి 7 అంచుల వ్యవస్థగా తప్పనిసరి పరిస్థితిలో రన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో పారదర్శకంగా మెగా టీఎస్సీ నిర్వహించిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని పశ్చిమ ఎమ్మెల్యే పి గణబాబు అన్నారు.
ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గణబాబు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో నారా లోకేష్ నిర్వహించిన యువగలం పాదయాత్రలో మెగా డిఎస్సి నిర్వహిస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చారని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఉపాధ్యాయులు లేకుండా భవనాలకు రంగులు వేసి నాడు నేడు పేరుతో ప్రచారం చేసుకున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై ఎన్నో విధాలుగా కక్ష సాధింపులు పాల్పడిందని గుర్తు చేశారు. ఈ ఏడాది నిర్వహించిన మెగా డిఎస్సితో పాఠశాలల్లో నిష్ఠాతులైన అధ్యాపకుల్లో నియమించబోతున్నారని అన్నారు. విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావడానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేస్తున్న కృషితో రాష్ట్రం ముందంజలో ఉంటుందని ఆకాంక్షించారు. కత్తికట్టి ఆల్మోస్ట్ 1,69,642 మంది ఉపాధ్యాయులపైన కక్ష సాధించడమే కాకుండా మీ అందరికీ గుర్తుంటుంది, పిఆర్సీ సాధన కోసం ఉద్యోగులు విజయవాడలో ఆ పిఆర్టీఎస్ రోడ్డుని ముట్టడికి ప్రయత్నిస్తే వాళ్ళ మీద ఎంత అమానుషంగా లాఠీ చార్జ్ నిర్వహించారనేటువంటిది ఒకసారి గుర్తు చేస్తాం. గౌరవప్రదమైన ఉన్నటువంటి ఉపాధ్యాయులకి మద్యం దుకాణాల దగ్గర కాపలా కాయించే పరిస్థితి ఒకసారి గుర్తు చేస్తుంది. మరుగుదొడ్లను గడిగించారు. అసలు ఎలక్షన్ విధుల్లో ఉపాధ్యాయులు ఉంటే ఎన్నికల్లో ఇబ్బంది కలుగుతుందని అసలు ఎలక్షన్స్కి దూరంగా ఉపాధ్యాయులు ఉంచాలని చెప్పి ఎలక్షన్ కమిషన్కి సిఫార్సు చేసిన పరిస్థితి మీకు గుర్తు చేస్తున్నారు. ఆ రోజు డిఎస్సి పెడతామని చెప్పి ఏడాదికోసారి డిఎస్సి పెడతామని చెప్పినటువంటి పెద్ద మనిషి. ఆ తర్వాత మెగా డిఎస్సి అన్నారు, తర్వాత జంబో డిఎస్సి అన్నాడు, మధ్యలో మినీ డిఎస్సి అన్నాడు. ఏమీ కాలేదు. ఆఖరికి 2 నెలల ముందు కరెక్ట్గా ఎలక్షన్స్ ఉన్నాయంటే 6,100 పోస్టులకి డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి, నిజానికి నోటిఫికేషన్ ఇచ్చిన 30 రోజుల్లో నిజంగా ఎక్కడ దేశంలో ఎక్కడ ఉండదు. 30 డేస్ బిఫోర్ నోటిఫికేషన్ ఇచ్చి అసలు దేశంలో ఎక్కడా లేని విధంగా నియామకాలు చేయాలని చూశాడు. నోటిఫికేషన్ 30 డేస్ ఎక్కడ సరిపోతుంది, ఎక్కడ లేదు దేశంలో. సో ఇవన్నీ కూడా ఆ చిత్తశుద్ధి లేదు, పరిపాలన చేత కాదు. అలాంటి వ్యక్తి చేతిలో ఈ రాష్ట్ర పరిపాలన ఉండటం, దానిలో విద్యా వ్యవస్థ పూర్తిగా సమూలంగా నాశనం అయ్యే పరిస్థితి. అందుకని నీతి ఆయోగ్ ఒక ఆ రిపోర్ట్ ప్రకారం చూస్తే అప్పటి వరకు 3వ స్థానంలో ఉండేటువంటి మన రాష్ట్ర విద్య 19వ స్థానానికి పడిపోయింది. కేవలం ఆయన అనాలోచిత నిర్ణయాలు, విద్యా వ్యవస్థ పట్టు లేకపోవటం, ఉపాధ్యాయులు వేధించినటువంటి తీరు, కొత్తగా రిక్రూట్మెంట్ చేయకపోవడం. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాల వెంబడి అల్పపీడనం ఏర్పడిందని ఏపీఎస్డీఎంఏ పేర్కొంది. ఇది రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి మరింత బలపడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెందుర్తిలో కూటమి నేతల భారీ ర్యాలీ, మహిళా అభ్యున్నతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్న నాయకులు. రోడ్డెక్కిన బాధిత వికలాంగులు, పింఛన్లను తొలగించడంలో ప్రభుత్వంపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత. నగరాన్ని ముంచెత్తుతున్న జోరు వానలు, కొనసాగుతున్న అల్పపీడనం, మరో 2 రోజుల పాటు కురవనున్న వానలు. జీటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.